హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి సోప్ మేకింగ్ క్లాసెస్లో మనకి థర్డ్ క్లాస్ అనమాట. సో బేసిక్ క్లాసెస్ అండి ఇవన్నీ కూడా. మనకి నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్లో కూడా క్లాసెస్ అనేవి చాలానే ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది సింపుల్ వేలో చూపించడం జరిగింది. అండ్ ఫస్ట్ అయితే ఇది వచ్చేసి మనకి నేను గోట్ మిల్క్ బేస్ అనేది తీసుకున్నాను. మీరు గ్లిజరిన్ బేస్ అయినా తీసుకోవచ్చు. దీంట్లో ఎటువంటిది మిక్స్ చేయలేదన్నమాట, ఫ్లేవర్స్ కానీ ఏమి. నార్మల్గా మనకి గోట్ మిల్క్ బేస్ లేదు అంటే షియా బటర్ బేస్ అనేసి ఇలా దొరుకుతూ ఉంటాయి కదా. సో నార్మల్ బేస్ అన్నమాట. సో ఇవన్నీ కూడా సోప్ మోల్డ్స్. సో మీకు నచ్చిన సోప్ మోల్డ్ ఏదైనా సరే షేప్స్ అవైలబుల్ ఉంటాయి కదా. సో ఆ షేప్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకేంటి అంటే ఎప్పుడైనా సరే కెమికల్ ఫ్రీగా, పారాబిన్ ఫ్రీగా ఉండేవి మంచి క్వాలిటీ చూసి సోప్ బేసెస్ కూడా మనం ప్రిఫర్ చేసి తీసుకోవాలి. ఏంటి అంటే దేంట్లో ఎంత కెమికల్ యూస్ చేస్తారు, కెమికల్ ఫ్రీ లేకపోతే ఎంత ఉంటుంది ఏంటి అనేది మనకి పెద్ద ఐడియా ఉండదు. కాబట్టి మనం యూస్ చేసేటప్పుడు బయట సోప్స్కి మనం ఇంట్లో హ్యాండ్ మేడ్ సోప్స్కి ఇంకా డిఫరెన్స్ అనేది ఉండదు అనమాట. అండ్ డిఫరెన్స్ ఏంటి అంటే బయట వాటికి మన వాటికి కెమికల్ ఫ్రీగా ఉంటుంది దాంతో పోలిస్తే అన్న డిఫరెన్స్ ఉండాలి అనే మనం ఇంట్లో హోమ్ మేడ్ చేసుకుంటాం అనమాట ఏదైనా. సో ఆ డిఫరెన్స్ లేకుండా పోతుంది. నెక్స్ట్ దానివల్ల ఎప్పుడైనా మంచి క్వాలిటీ చూసుకొని తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ దీన్ని ఇలాగా మనం పీసెస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పీసెస్ మన ఇష్టం అండి, చాలా ఈజీగానే మెల్ట్ అయిపోతుంది అనమాట. సో కొంచెం ఇలాగా ఒక పీస్ని ఇలాగా 3-4 పీసెస్ ఇలాగా కట్ చేస్తూ ఉన్నాను. అండ్ నేను ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే ఎలా చెప్తున్నానో అదే మాదిరి మీరు గ్లిజరిన్ బేస్తో కూడా మీరు సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను ప్రజెంట్ ఏంటి అంటే మాకు పిల్లలకి ఇంట్లో కావాలి అనేసి సో దీన్ని యూస్ చేస్తూ ఉన్నాను. మ్యాక్సిమం ఇంట్లో కిడ్స్కి ఏంటి అంటే గోట్ మిల్క్ చాలా మంచిది కాబట్టి గోట్ మిల్క్ కానీ లేదు అంటే షియా బటర్ కానీ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి సో ప్రజెంట్ లేదని ఇది యూస్ చేసి చేస్తున్నాను. నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నానండి. సో బౌల్ అన్నా కదా అనేసి ఇంట్లో మనము కర్రీస్కి, ఫుడ్కి యూస్ చేసుకునే బౌల్స్ ఏది కూడా యూస్ చేయకూడదు అనమాట. సోప్ మేకింగ్లో చేసేవన్నీ కూడా సపరేట్గా ఉండాలి ఖచ్చితంగా. సో సపరేట్గా తీసుకొని యూస్ చేసుకోవాలి. లేదు అంటే మనకి సోప్ బేస్ అనేది చాలా స్మెల్గా అలాగా వస్తుంది కాబట్టి సో మళ్ళీ వాటిని మనము ఫుడ్ ఐటమ్స్ దాంట్లో యూస్ చేసుకోకూడదు. సో దానివల్ల నేను కొంచెం టిన్ అనేది డ్యామేజ్ అయిన టిన్ను నేను యూస్ చేసుకుంటున్నాను. అండ్ మీరు ఏదైనా సరే బౌల్ యూస్ చేయకుండా ఉంటారు కదా, దాన్ని యూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాగా వాటర్ ఉంటుంది కదా, డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం మెల్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో నేనైతే ఇలాగా హాట్ వాటర్లోనే బౌల్ అనేది ఉంచేసాను. సో దాన్ని మనం ఇలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ మనం యూస్ చేసే స్పాచులాస్ ఉంటాయి కదా, సో ఆ స్పాచులాస్ కూడా మళ్ళీ తిరిగి మనం యూస్ చేయకుండా ఉంటాం కదా. సో ఆ స్పాచులాస్ అనేది యూజ్ చేయడం మంచిదన్నమాట. సో దేనికి దానికి ఎప్పుడైనా సపరేట్గా ఉండాలి. సో సోప్కి మాత్రం యూస్ చేసినవి పక్క నుంచి చేసుకోవడం బెస్ట్ అనమాట. సో ఇలాగా మనం మిక్స్ చేస్తూ ఉంటే జస్ట్ ఒక 4 to 5 మినిట్స్కి అంతా మనకి బాగా మెల్ట్ అయిపోతుంది సోప్ బేస్ అనేది. అండ్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా సోప్ మేకింగ్ అంటే ప్రొఫెషనల్గా చేయాలి మీరు, లేదు బిజినెస్ పర్పస్ అయితే మాత్రం ఖచ్చితంగా హ్యాండ్ గ్లౌస్ అనేది యూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. చేసే ప్రాసెస్ కూడా కొంచెం కేర్ తీసుకొని చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ హ్యాండ్ గ్లౌజెస్ లేదు అంటే మనకి వాటర్ ఎక్కడ తగలకూడదు. మనం యూస్ చేసే బౌల్స్ కానీ స్పాచులాస్ కానీ అన్నీ నీట్గా ఉండాలి. అండ్ వాటర్ ఏదైనా మిక్స్ చేసినా కానీ మనకి మిక్స్ అయితే ఏంటి అంటే త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇలాగా సోప్ నేను 2 సోప్స్ చేస్తున్నాను. సో దానివల్ల 2గా చేశాను అనమాట. అండ్ దీంట్లో ఫస్ట్ ఒకటి వచ్చేసి రోజ్ సోప్ అండి. సో రోజ్ సోప్లో నేను ఏం వేసాను అంటే రోజ్ పెటల్స్ అనమాట పౌడర్ వేసాను. సో ఈ పౌడర్ అనేది 1 టీ స్పూన్ టు 1.5 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి నెక్స్ట్ స్టెర్రిక్ యాసిడ్ వేస్తున్నాను. అండ్ స్టెర్రిక్ యాసిడ్ కూడా నేను దీంట్లో అయితే కొలత ఏం చేయలేదండి, జస్ట్ ఒక స్పూన్ వేసేసాను. మెజర్మెంట్ చేయడానికి ఇంట్లో మెజరింగ్ స్కేల్ అనేది ఇంట్లో అవైలబుల్ లేదు సో ప్రజెంట్. సో దానివల్ల నేను మెజర్ చేయకుండా వేసేసాను. లేదు అంటే మెజర్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఖచ్చితంగా మెజర్ చేయాలి, మెజర్మెంట్ కూడా నేను చెప్తాను మీకు. నెక్స్ట్ దీంట్లోనే మనకి రోజ్ సోప్ చేస్తున్నాము అంటే రోజ్ స్మెల్ రావాలి కదా. సో దానికోసం రోజ్ ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ లేదు అంటే నార్మల్గా మనకి రోజ్ ఫ్లేవర్స్ కూడా దొరుకుతాయి అన్నమాట స్మెల్ కోసం.
అవైనా కానీ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఐసోప్రోపలిక్ ఆల్కహాల్ అండి. సో దీన్ని వచ్చేసి నేను మోల్డ్స్లో స్ప్రే చేశాను. దేనికోసం అంటే ఇది యూజ్ అయ్యేది మనకి బబుల్స్ రాకుండా యూజ్ అవుతుంది అనమాట. సో దానికోసము. అండ్ వీటన్నిటిని ఇందాక ఫస్ట్ మనం సోప్ అనేది మెల్ట్ చేసాం కదా, మెల్ట్ చేసిన వెంటనే మనము స్ట్రైనర్తో మనము స్ట్రెయిన్ చేసుకుంటే పైన మేగడలాగా ఏదైనా కట్టినా కానీ అది బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. సో నేను అదంతా ఏం చేయలేదు. అండ్ దీలాగా మనకి మోల్డ్స్లో అయితే వేసేసుకోవచ్చు. సో ఐసోప్రోపలిక్ యాసిడ్ అనేది మనం కొట్టేది ఎందుకు అంటే మనకి ఇలాగా బబుల్స్ ఇప్పుడు ప్రజెంట్ మీకు చూస్తే బాగా తెలుస్తుంది, బబుల్స్ ఉన్నాయి కదా. సో ఇది కొట్టగానే చూడండి బబుల్స్ అనేవి ఎలా రిమూవ్ అయిపోయాయో, మనకి అలాగా రిమూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇందాక వేసింది స్టెరిక్ యాసిడ్ అని చెప్పాను కదా. సో స్టెరిక్ యాసిడ్ మనం ఎందుకు వేస్తాము అంటే మనకి సోప్ బేస్ అనేది మనకి చాలా మెత్తగా ఉంటుంది. సో సోప్స్ కూడా చాలా మెత్తగా వస్తాయి అవి కానీ వేయకపోతే. అది వేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి సోప్ అనేది గట్టి పడుతుంది అనమాట. బయట సోప్స్ మనం ఎలా తీసుకుంటే ఎలా గట్టిగా ఉంటాయో అదే మాదిరి ఆ సోప్స్ కూడా మనకి గట్టిగా తయారవుతాయి. సో దానికోసం ఖచ్చితంగా వేయాలి. నేను పైన అయితే కొంచెం లుక్ బాగుంటుందేమో అనేసి రోజ్ పెటల్స్ వేశాను. సో అంతే. నెక్స్ట్ మనకి ఇన్ కేస్ మనం కలిపేటప్పుడే కానీ గట్టిపడింది అంటే మళ్ళీ మెల్ట్ చేసుకోవచ్చు. వాటర్లో మిక్స్ చేసి పెట్టాము అంటే, సో బాయిల్ చేసాము అంటే మనకి మళ్ళీ వాటరీగా వచ్చేస్తుంది అనమాట సోప్ బేస్ అనేది. అండ్ ఇది వచ్చేసి మనకి కేసర్ సోప్ అనమాట. అండ్ దీంట్లో నేను ఇప్పుడు ప్రజెంట్ వేసింది ఏంటి అంటే అది కోకా బటర్ అండి. సో కోకా బటర్లో నేను కేసర్ వేసాను. సో దాన్ని ఆ ఫ్లేవర్ అనేది మనకి ఆయిల్లోకి వచ్చి సో స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ దాంట్లో ఉండే గుణాలన్నీ కూడా మనకి సోప్స్లోకి వెళ్తాయి. సో అలాగే కేసర్ మనకి ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం వేసాను స్మెల్ కోసం. అలాగే స్టెరిక్ యాసిడ్ కూడా వేసాను. సో స్టెరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా మనకి బాయిల్ చేసేటప్పుడు వేసేసాము అంటే మనకి గట్టి పడదు. లేదు అంటే సోప్ బేస్ అనేది మనం బయటకు తీసిన తర్వాత ఇవన్నీ మిక్స్ చేసే లోపు మనకి బేస్ అనేది మళ్ళీ గట్టిపడిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఇలా చేసుకోవచ్చు. అండ్ కలర్ కూడా ఎల్లో కలర్ అనేది నేను లైట్గా వేసాను అనమాట. అప్పుడు ఏంటి అంటే మనకి కేసర్ సోప్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి మనకి చూడగానే అలా వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి ఈ క్యాప్సూల్స్ అండి. సో విటమిన్ ఈ అనమాట. అండ్ మనకి హెల్త్ బెనిఫిట్స్ కొంచెం ఎక్కువ కావాలి అంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ యూజ్ చేయాలి. అండ్ ఇవి ఒక 2 అలాగా 3 గానే మనం తీసుకోవచ్చు. సో స్కిన్ బ్రైట్న్ అవ్వడానికి కానీ పిల్లలకి చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా నేను యూజ్ చేశాను. కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అండ్ షియా బటర్ కానీ లేదు అంటే కోకా బటర్ కానీ కంపల్సరీ వేసుకోవాలండి సోప్స్లో. సో ఈ సోప్స్ అయినా మనం వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. స్కిన్ టోన్ వైజ్ కానీ లేదు అంటే మనకి మాయిశ్చర్ ఎక్కువ ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ఐసోప్రోపలిక్ యాసిడ్ అనేది మనకి మోల్డ్స్లో కూడా వేసుకుంటే కింద కూడా మనకి బబుల్స్ రాకుండా మనకి సాఫ్ట్గా సోప్ అనేది తయారవుతుంది. సో ఇలాగా మిక్స్ అయిన తర్వాత మనం చాలా ఈజీగానే ఇంకా ఇలాగా మోల్డ్స్లో అయితే వేసేసుకోవచ్చు అండి. సో కలుపుతూ వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా మనం స్ట్రెయిన్ చేసుకునైనా వేసుకుంటే మీకు పైన వైట్ లేయర్ అనేది తగ్గుతుంది అనమాట. లేదు అంటే వైట్ లేయర్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. సో ఖచ్చితంగా సోప్స్ మనం మెల్ట్ చేసిన తర్వాత మనకి ఇలాగ బబుల్స్ లేదు అంటే పైన థ్యాట్ లాగా ఇలాగా వస్తుంది అనమాట. అది కామన్ అండి. హోమ్ మేడ్ చేసేటప్పుడు హ్యాండ్ మేడ్ ఖచ్చితంగా ఇలానే ఉంటుంది. సో అవంతా కూడా పట్టించుకోక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి వీటిని ఇంకా మనం కదల్చకుండా ఒక 5 to 6 అవర్స్ అలాగా మనం పక్కన కానీ పెట్టేసాము అంటే మనకి ఇది గట్టిగా అయిపోతుందండి. మనమేమి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్లో పెడితే కూడా ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. ఇవి వచ్చేసి నేను 3 to 4 అవర్స్లోనే నేను అన్ని రిమూవ్ చేసేసానండి. సో మనం ఇలాగా రిమూవ్ చేసేసి దీన్ని సైడ్కి అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ రిమూవ్ చేసిన తర్వాత వెంటనే యూస్ చేసుకోవచ్చా అనుకుంటారు. సో వెంటనే అయితే యూస్ చేసుకోకుండా ఒక 24 అవర్స్ అలాగా తర్వాత యూస్ చేసుకోవడం బెస్ట్ అనమాట. అండ్ ఇలాగా అన్నీ కూడా మనకి చాలా ఈజీగానే రిమూవ్ అయిపోతాయి. సో కొంతమంది ఏంటి అంటే మనకి మోల్డ్స్లోంచి రావేమో అనేసి ఆయిల్స్ పూసి తీయడము, సో ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. అదంతా కూడా అవసరం లేదండి. చాలా ఈజీగానే మనకి సోప్స్ అనేవి ఇలాగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, దీంట్లో అయితే మనం కోకా బటర్ వేసాము. సో కోకా బటర్ వేయడం వల్ల దాంట్లో ఉండే గుణాలన్నీ కూడా మన స్కిన్కి అందుతాయి అన్నమాట. సో కోకా బటర్ షియా బటర్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది. అండ్ మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి స్కిన్కి. సో దానివల్ల ఖచ్చితంగా యూస్ చేయడం బెస్ట్ అనమాట. అండ్ మనం సోప్స్లో చాక్లెట్స్లో యూస్ చేస్తాం కదా, అదే కోకా బటర్ని మనం దీంట్లో అయితే యూస్ చేసుకోవచ్చు. షియా బటర్ కూడా కాస్మెటిక్ షాప్స్లో వాటిల్లో మనకి దొరుకుతుంది, దాన్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది మన రోజ్ సోప్ అనేది ఫస్ట్ చేసాం కదా, రోజ్ సోప్ అండి.
దీని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను చూపిద్దాము అనేసి మీకు. సో ఇలాగా వాటరీగా వచ్చింది. సో దానివల్ల మనకి ఏంటంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని కుదరదు అనమాట. సో ఖచ్చితంగా త్వరగా గట్టిపడాలి, త్వరగా యూస్ చేసుకోవాలి అనుకుంటే సమ్ టైమ్స్ పెట్టే వాళ్ళు పెడతారు, కానీ నార్మల్గా అయితే సోప్స్ అసలు పెట్టకూడదు అనమాట. మనకి బయట ఉంచితేనే గట్టిగా అయిపోతాయి. సో చూస్తున్నారు కదా, మీకు మొన్న నేను సోప్ బేస్ నొక్కి చూపించాను. అప్పుడు అదైతే చాలా మెత్తగా చేతికి అంటుకుంటూ వచ్చింది కదా. సో ఇప్పుడు ఇది చూస్తారు కదా మీకు ఎంత గట్టిగా ఉందో. సో సోప్స్ అనేవి ఇలానే ఉంటాయండి. సో షైనింగ్ కానీ మనం పర్ఫెక్ట్గా క్వాంటిటీస్ కానీ తీసుకున్నాము అంటే మనకి సోప్ అనేది మెత్తగా లేకుండా గట్టిగా వస్తుంది. అండ్ చాలా బాగుంటుంది యూస్ చేసుకునేటప్పుడు, మనకి లైఫ్ కూడా వస్తుంది అనమాట. ఖచ్చితంగా దీన్ని 20 days to 25 days మనం మంత్లో యూస్ చేసుకోవచ్చు. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.